హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని కాన్సెప్ట్ల గురించి తెలుసుకుందాం. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ ఇదేంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అలాగే ఇక్కడ ఇదేంటంటే ఇది యావరేజ్ అనమాట. ఓకేనా. సపోజ్ నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ నేను N1గా తీసుకుంటా. N1 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ని నేను A1గా తీసుకుంటున్నా. అర్థమైందా? N1 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ని నేను A1గా తీసుకున్నాను. అలాగే N2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ని నేను A2గా తీసుకుంటున్నా. N3 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ని నేను A3గా తీసుకుంటున్నాం అండ్ సో ఆన్. ఈ విధంగా తీసుకుంటాను అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అలాగే ఇవి వచ్చేసి యావరేజెస్ అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఇవి విడివిడిగా ఉన్న యావరేజ్లు, అవునా. అయితే ఇప్పుడు నేను వీటన్నిటి యొక్క ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి యొక్క టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, జాగ్రత్తగా చూడండి, టోటల్ యావరేజ్. సో ఇక్కడ టోటల్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. N1 ఇంటూ A1 ఇక్కడ ఎదురుగా ఉన్నాయి కదా, సో వాటిని మల్టిప్లై చేయండి. అంటే N1 A1 అవుతుంది, N1 A1 ప్లస్ N2 A2 ప్లస్ N3 A3 ప్లస్ సో ఆన్. ఎందుకంటే ఇక్కడ ఇలా ఎన్నో అయితే ఉంటాయో అన్నిటినీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళి యాడ్ చేస్తామన్నమాట. అలా ఇది వస్తుంది పైన ఇది. ఓకేనా. బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే N1 ప్లస్ N2 ప్లస్ N3 అండ్ సో ఆన్ అనమాట. బై N1 ప్లస్ N2 ప్లస్ N3 ప్లస్ సో ఆన్ అనమాట. ఈ విధంగా చేస్తే మనకి టోటల్ యావరేజ్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ N1 A1 ప్లస్ N2 A2 ప్లస్ N3 A3 అండ్ సో ఆన్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నమాట. N1 అబ్జర్వేషన్స్ ప్లస్ N2 అబ్జర్వేషన్స్ ప్లస్ N3 అబ్జర్వేషన్స్, అలా మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తాయి. అలాగే పైన ఈ విధంగా రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఈ విధంగా చేసామనుకోండి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో అలా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈ విధంగా చేస్తే మనకి టోటల్ వీటన్నిటి యొక్క యావరేజ్ వస్తుంది. బట్ మనం ఈ ఫార్ములాని అయితే యూజ్ చేయము. ఓకేనా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. అర్థమైందా? చూడండి, సపోజ్ నేను నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 అబ్జర్వేషన్స్ తీసుకుంటున్నాను, లేదంటే సింపుల్గా స్టూడెంట్స్ అనుకోండి, అసలు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకేనా. 3 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క టోటల్ యావరేజ్ ఎంత అంటే 20 అనమాట. 3 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 20, ఇది యావరేజ్ అనమాట. ఓకేనా. అలాగే ఇంకొక 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 25 అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు నేను వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ అడిగితే, వీళ్ళందరూ అంటే ఎవరు? వీళ్ళందరూ అంటే ఇక్కడ ఒక 3 మెంబర్స్, ఇక్కడ ఒక 2 మెంబర్స్, వీళ్ళందరూ అంటే టోటల్ 5 మెంబర్స్ కదా. సో ఈ టోటల్ వీళ్ళ యొక్క టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే, జనరల్గా మనం ఏం చేస్తాం, వీళ్ళ యొక్క టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇందాక చెప్పినప్పుడు ఎలా చెప్పాను, N1 ఇంటూ A1 ప్లస్ N2 ఇంటూ A2 ప్లస్ N3 ఇంటూ A3 యాడ్ చేయమన్నా బై టోటల్ అంటే N1 ప్లస్ N2 ప్లస్ N3 ఈ విధంగా చేయమన్నా కదా. సో అలా చేస్తే మనకి టోటల్ యావరేజ్ వస్తుంది. సేమ్ అదే ఇక్కడ అప్లై చేయండి. 3 ఇంటూ 20. ఓకేనా. జాగ్రత్తగా వినండి. 3 ఇంటూ 20 ప్లస్ 2 ఇంటూ 25 ఇంకంతే కదా, ఇంకేం లేవు కదా. 2 ఇంటూ 25 బై ఏం చేయాలి, బై 3 ప్లస్ 2 అదే కదా చేసేది. అలా చేస్తే మనకి ఈ టోటల్ ఈ 5 అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ యావరేజ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 320s 60 ప్లస్ 225 ఎంత 50 అవుతుందా, 50 బై టోటల్ 5 అవుతుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు 110 బై 5 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 11లో 2 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 10 అవుతుంది, అంటే మళ్ళీ 2 టైమ్స్ పోతుంది. అలా ఈ 5 మెంబర్స్ యొక్క టోటల్ యావరేజ్ ఎంత అవుతుందంటే 22 అవుతుంది. విడివిడిగా ఉన్నప్పుడు 3 మెంబర్స్ యొక్క యావరేజ్ 20, 2 మెంబర్స్ యొక్క యావరేజ్ 25. ఎప్పుడైతే కంబైన్డ్గా మనం యావరేజ్ కనుక్కుంటామో అప్పుడు 22 వచ్చిందనమాట. ఈ విధంగా కంబైన్డ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఈ విధంగా కాకుండా దీన్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి.
సో సేమ్ డేటా ఇందాక ఇక్కడ డేటా ఏదైతే ఉందో అదే డేటా, కాకపోతే ఇప్పుడు మెథడ్ మారుస్తున్నాను అనమాట. ఇందాకేమో బై యూజింగ్ ఫార్ములా మనం ఎలా సాల్వ్ చేసాం, బట్ ఇప్పుడు ఫార్ములా కాకుండా మనం ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 3 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 20 ఇచ్చాడు, 2 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 25 ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ అడుగుతున్నాడు. అంటే వీళ్ళందరూ అంటే ఎవరు, ఇక్కడ ఒక 3 స్టూడెంట్స్, ఇక్కడ 2 స్టూడెంట్స్, టోటల్ 5 స్టూడెంట్స్ అనమాట. వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకు తెలియదు కదా టోటల్ యావరేజ్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తామంటే, నేను ఆల్రెడీ చెప్పా, తెలియనప్పుడు యావరేజ్ని మనమే ఒక నెంబర్గా తీసుకుంటామని చెప్పా, అవునా కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పా, తెలియనప్పుడు మనకు తెలియని యావరేజ్ని మనం ఒక నెంబర్గా అనుకుంటాం. అయితే ఆ నెంబర్ ఎలా ఉండాలి, ఇక్కడున్న వీటికి దగ్గరగా ఉండాలన్నమాట, ఓకేనా. సో వీటికి దగ్గరగా అంటే నేను సపోజ్ 20 తీసుకుంటున్నా, నా ఇష్టం, నేను ఏదైనా తీసుకోవచ్చు, బట్ వీటికి దగ్గరగా ఉన్నది తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది నాకు, అవునా. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఈ రెండింటికి దగ్గరగా ఉన్న నెంబర్ అంటే నేను 20గా తీసుకుంటున్నాను. అలా టోటల్ యావరేజ్ అనేది 20గా తీసుకుంటా, అర్థమైందా. ఇప్పుడు ఈ 20 అనేది నేను తీసుకున్నా కాబట్టి ఇది యావరేజ్ అవ్వదు, ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ యావరేజ్ అవ్వదు. దానికోసం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది 20 ఉంది కాబట్టి ఇది 20 ఉండాలి, ఇది కూడా 20 ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇది 20 ఉంది కాబట్టి 0 పెట్టు, 0 పెడితే ఇంకేం చేయబాక, వదిలేసి 0 పెట్టి వదిలేసే, ఓకేనా. అలాగే ఇక్కడ 20 ఉండాలి, ఇది ఎంత ఉంది, 25 ఉంది, అంటే 20 కంటే ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది కాబట్టి +5. అలా ఎంతమందికి ఎక్కువ ఉంది, 2 మెంబర్స్కి ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ 2 చేయాలి, అర్థమైందా. ఇక్కడ 20 కంటే ఇది 5 ఎక్కువ ఉంది కాబట్టి +5. అలా ఎంతమందికి, 2 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 2 చేసాం. అలా ఇక్కడ ఏమవుతుందంటే +10 అవుతుంది, వాల్యూ అనేది ఏమవుతుంది +10 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ 5 ఎలా వచ్చింది, 3 + 2 చేస్తే మనకి 5 వచ్చింది, అవునా. 3 + 2 చేస్తే 5 వచ్చింది. సేమ్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే 0 + 10 అంటే +10 అవుతుందా, అవునా కదా, +10 అవుతుంది. ఈ 10ని డివైడ్ చేయాలి, దేంతో డివైడ్ చేయాలంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 5 కదా. సో బై 5 చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా చూడండి, 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 20 + 2 అంటే ఏమవుతుంది, యావరేజ్ 22 అవుతుంది, అర్థమైందా. ఇక్కడ ఇలా చేసిన 22 వచ్చింది, ఇలా చేసినా సరే 22 వచ్చింది, కానీ ఇది పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం పెద్దగా అయిపోతుంది. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఎలా ఉంది, సింపుల్గా అయిపోలా. ఇక్కడ యావరేజ్ వీటికి దగ్గరకు ఉన్న యావరేజ్ తీసుకున్నాం, టోటల్ యావరేజ్ తీసుకొని ఎక్కువ ఉంటే ప్లస్ రాస్తాం, తక్కువ ఉంటే మైనస్ రాస్తాం, అలా చేసి సింపుల్గా చేస్తే అయిపోయింది అనమాట, ఓకేనా. ఇక్కడ నేను 25 స్టూడెంట్స్ తీసుకుంటున్నా, ఓకేనా. 25 స్టూడెంట్స్ని తీసుకుంటున్నా. అయితే వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత అంటే, వీళ్ళందరి యొక్క యావరేజ్ ఈ 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ని నేను 25 తీసుకుంటున్నా. అలాగే ఇంకొక 75 స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరి యొక్క యావరేజ్ వచ్చేసి నేను 40గా తీసుకుంటున్నా. సపోజ్ నేను కనుక వీళ్ళందరి యొక్క యావరేజ్ అంటే వీళ్ళందరూ అంటే ఎంతమంది టోటల్గా ఎంతమంది ఉన్నారు అంటే 25 + 75 అంటే టోటల్గా 100 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 100 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగితే మీరేం చేస్తారు, మళ్ళీ వెళ్ళేసి ఇదే మెథడ్ ఫాలో అవుతారు, ఓకే. ఇదే ఫాలో అవుదాం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే కొద్ది కాంప్లికేట్ అయ్యింది, జాగ్రత్త చూడండి. దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ టోటల్ యావరేజ్ మనకు తెలుసా, తెలియదు కదా. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకుంటాం, అవునా. సో దగ్గరగా ఉండే నెంబర్ అంటే నేను కాసేపు 25 అనుకుంటున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మళ్ళీ నన్ను అడగ బాగుండే, ఓకేనా. సో నేను 25 తీసుకున్నాం. సో ఇది 25 ఉంది కాబట్టి ఇక్కడ ఇది 25 ఉండాలి, ఇది 25 ఉండాలి, అవునా. సో ఇక్కడ చూస్తే ఇది 25 ఉంది, ఓకే. కాబట్టి 0 పెట్టి వదిలేసాయి, 0 పెడితే ఇంకేం చేయకూడదు, వదిలేసాయి, ఓకేనా. అలాగే ఇది 25 ఉండాలి, కానీ ఇది ఎంత ఉంది, 40 ఉంది. అంటే దీని మీద ఎంత ఎక్కువ ఉంది, 25 మీద 15 ఎక్కువ ఉంది, అవునా. 15 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి ఎక్కువ ఉంది, 75 మెంబర్స్కి, కాబట్టి ఇంటూ 75 చేయాలి, అర్థమైందా. 15 ఎక్కువ ఉంది కాబట్టి +15 చేసాం. అలా ఎంతమందికి అంటే 75 మెంబర్స్కి, అవునా. సో ఇంటూ 75 చేసాం. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే 15 × 75 చేస్తే ఏమవుతుందంటే క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ ఒక 1 మినిట్ తీసుకొని 1125 అని వేస్తారు, ఓకేనా. 1125 వేస్తారు. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 100 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే 0 + 1125 అంటే ఏమవుతుంది, +1125 అవుతుంది. ఆ +1125 ఇక్కడ రాసేసాయి యాజ్ ఇట్ ఈస్గా, అవునా. +1125 రాసేసాయి. బై టోటల్ ఎంతమంది వీళ్ళు 100 కదా, బై 100 వెయ్యి ఇక్కడ, అవునా. సో చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బై 100 కాబట్టి ఏమవుతుంది, పాయింట్ ఎక్కడికి వస్తుందా, పాయింట్ 11.25 అవుతుంది కదా.
సో 25 ప్లస్ 11.25 అంటే ఎంత అవుతుంది 36.25 అనేది టోటల్ యావరేజ్ అవుతుంది, అవునా. కానీ ఈ విధంగా చేస్తే మనకి ఎక్కడ దెబ్బ పడుతుందంటే ఇదిగోండి ఈ ప్లేస్లో మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే 15 × 75 అంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, అవునా కదా. అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే సేమ్ ఇదే మోడల్ని ఇదే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలంటే జాగ్రత్తగా చెప్తాను వినండి, ఓకేనా. చూడండి జాగ్రత్తగా, ఇదే క్వశ్చన్ ఇంత కాంప్లికేట్ అవ్వకుండా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే అసలు ఈ మెథడ్లో మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు అంటే కొంతమంది యొక్క యావరేజ్ ఎంత ఉంది, కొంతమంది యొక్క యావరేజ్ ఎంత ఉంది, టోటల్ యావరేజ్ కనుక అడిగితే ఈ విధంగా క్వశ్చన్స్ వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఇలా వేసుకుంటాం కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిలో ఇక్కడ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ వాటన్నిటిలో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట, ఓకేనా. అప్పుడు క్యాలిక్యులేషన్ సింపుల్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఈ మూడిట్లో 25 క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ 25లో 1 టైం పోతుంది, 75లో 3 టైమ్స్ పోతుంది, అలాగే 100లో 4 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ అబ్జర్వేషన్స్ 1 ఉంటాయి, ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ ఉంటాయి, ఇక్కడ 4 అబ్జర్వేషన్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఇవి మర్చిపోవాలి, ఇంకా ఇవి మర్చిపోయి ఇప్పుడు మనకి 1, 3, 4 మాత్రమే కనపడాలి. ఇప్పుడు సింపుల్గా అయిపోతుంది చూడండి జాగ్రత్తగా. మనల్ని అడుగుతుంది ఏంటి టోటల్ యావరేజ్, మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం ఈ రెండింటికి దగ్గరగా ఉండే నెంబర్ లెటర్సే నేను 25 అనుకుంటా, ఓకేనా. ఫాస్ట్గా ఉంటుంది జాగ్రత్త చూడండి. 25 అనుకుంటా, ఇది 25 ఉండాలి, ఇది 25 ఉండాలి, ఇది ఓకే, ఇది 25 ఉంది, 0 పెట్టేసి వదిలేసేయి. ఇక్కడ ఇది ఎంత ఎక్కువ ఉంది 15 ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది కాబట్టి +15. అలా ఎంతమందికి 75 మెంబర్స్ కాదు, ఇది వదిలేసేయమన్నా, ఓకేనా, ఇది వదిలేసేయమన్నా. అలా ఎంతమందికి అంటే 3 మెంబర్స్ అనమాట, 3 మెంబర్స్. ఇప్పుడు చూడండి 15 3s అంతా +45 సింపుల్ అయిపోలా. ఇందాక చూస్తేనేమో 15 × 75 పెద్ద నెంబర్ వచ్చింది, బట్ ఇక్కడ చూస్తేనేమో 15 × 3 +45 ఇది ఎవరికైనా తెలుసు, అవునా కదా. సో +45. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 4 వచ్చింది. సింపుల్గా ఈ రెండింటిని కూడా యాడ్ చేయండి, యాడ్ చేస్తే +45 వస్తుందా. సో ఆ +45 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి, +45 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి బై ఇక్కడ 4 మెంబర్స్ కదా, సో బై 4 రాయి, ఆన్సర్ అయిపోతుంది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 1 టైం పోతుందా 4లో, అగైన్ 5లో 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది. 1 అంటే 0.25 అవుతుందా, 0.25. 25 + 11.25 అంటే ఎంత అవుతుంది 36.25 అవుతుందా, 36.25. కానీ ఇక్కడ చూస్తేనేమో పెద్ద వాల్యూస్ వచ్చినాయి కాబట్టి క్యాలిక్యులేషన్ టఫ్ అయిపోయింది. ఇక్కడ చూస్తేనేమో సింపుల్ అయిపోలా. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ సింపుల్ అయిపోయింది, అర్థమైందా. సో ఎప్పుడైనా సరే ఇదే మెథడ్ అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, అక్కడ నుంచి నార్మల్ ప్రొసీజర్ ఇంకా మనం ఏది చేయాలంటే అది చేసేయడం ఇంకా, ఓకేనా. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ 5 స్టూడెంట్స్ తీసుకుంటా, ఓకేనా. ఈ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే సపోజ్ నేను 18 తీసుకుంటా. అలాగే ఇంకొక 15 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే లెటర్స్ 20 తీసుకుంటా. ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని ఈ టోటల్ అంటే 20 మెంబర్స్ కదా మొత్తం, ఈ 20 మెంబర్స్ యొక్క టోటల్ యావరేజ్ అడిగితే అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ 5, 15, 20 ఉన్నాయి కదా, వీటన్నిటిలో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఉంటే అది క్యాన్సిల్ చేసి అవతల పడండి అని చెప్పా, అవునా. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది చూడండి మొత్తంలో, అవునా. సో ఇక్కడ 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా నార్మల్ ప్రొసీజరే. టోటల్ యావరేజ్ కదా అడుగుతుంది, టోటల్ యావరేజ్ మనకు తెలియదు కదా, తెలియనప్పుడు ఏం చేస్తాం వీటికి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకుంటాం. సో దగ్గరగా ఉండే నెంబర్ అంటే నేను కాసేపు 18 అనుకుంటా, ఓకేనా. సో 18 అనుకుంటా, ఇది 18 కాబట్టి ఈ రెండు 18 ఉండాలి, ఓకేనా. సో ఇది 18 ఉంది కాబట్టి 0 పెట్టి వదిలేసేయి. ఇది 20 ఉంది అంటే 18 కంటే ఎంత ఎక్కువ ఉంది 2 ఎక్కువ ఉంది, అవునా, కాబట్టి +2 తీసుకో. అలా ఎంతమందికి అంటే 3 మెంబర్స్, మళ్ళీ 15 రాకూడదు, ఓకేనా. సో 15 రాకూడదు అనమాట. అలా 3 మెంబర్స్ కాబట్టి ఇంటూ 3 చేస్తాం, అప్పుడు ఏమవుతుంది +6 అవుతుందా, +6 అవుతుంది. ఇక్కడ 4 ఎలా వస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది, అవును కదా. 1 + 3 4 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే వాల్యూస్ని 0 + 6 అవుతుందా. సో +6 అవుతుంది, ఆ +6 ఇక్కడ రాయి బై టోటల్ ఎంతమంది వీళ్ళు 4 కదా, బై 4 చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఇంకా చూస్తే ఏమవుతుందంటే 2 ఇక్కడ 2 టైము, 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 3/2 అంటే ఎంత అవుతుంది 1.5 అవుతుందా. ఇక్కడ 18 + 1.5 అంటే ఎంత అవుతుంది 19.5 అనేది టోటల్ యావరేజ్ అవుతుంది. సింపుల్ మెథడ్, ఓకేనా. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ వస్తుందన్నమాట, అర్థమైందా. లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ 7 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి లెట్ us నేను 50 అనుకుంటున్నా, ఓకేనా. వీళ్ళ యొక్క
యావరేజ్ వచ్చి 50 అనుకుంటున్నా. అలాగే ఇంకొక 3 స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి నేను 48 అనుకుంటున్నా. ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని ఈ టోటల్ 10 మెంబర్స్ 10 స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క టోటల్ యావరేజ్ అడిగితే మనం ఏం చేస్తాం, జనరల్ ప్రొసీజర్ ఎలా చేస్తామంటే తెలుసు కదా మీకు. ఏం చేస్తామంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఈ నెంబర్స్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే అవి క్యాన్సిల్ చేస్తాం, అవునా. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు కదా, ఈ మూడిట్లో ఏది క్యాన్సిల్ అవ్వదు. సో వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ యావరేజ్ మనకు తెలుసా, తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తాం, వీటికి దగ్గరకుండే నెంబర్ తీసుకుంటాం. అప్పుడు దగ్గరకుండే నెంబర్ అంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. లెటర్స్ 48 తీసుకుంటున్నా, దగ్గరకుండే నెంబర్ ఈ రెండింటి 48 కదా. మీ ఇష్టం, మీరు 49 తీసుకోవచ్చు, 52 తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, మీ ఇష్టం అది, ఓకేనా. సో నేను 48 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 48 ఉండాలి, ఇక్కడ కూడా 48 ఉండాలి. బట్ ఇక్కడ 48 ఉందా, 2 ఎక్కువ ఉంది కదా, 50 కదా. సో 2 ఎక్కువ కాబట్టి +2. అలా ఎంతమందికి అంటే ఇక్కడ చూస్తే 7 మెంబర్స్కి ఇంటూ 7 చేయండి, అప్పుడు ఏమవుతుంది +14 అవుతుందా, +14 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 48 ఉండాలి, 48 ఉంది కాబట్టి 0 పెట్టేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే 703 యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది, అవునా. 703 యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది. అప్పుడు ఇక్కడ వాల్యూస్ని కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. 14 0 ఎంత అవుతుంది, +14 అవుతుందా. ఆ +14 రాసేసేయి. బై టోటల్ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ కదా. సో బై 10 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 48 ఇది ఒక 1.4 అవుతుందా. అప్పుడు ఓవరాల్ ఎంత అవుతుంది, 49.4 అవుతుందా. అప్పుడు ఈ టోటల్ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత వస్తుంది అంటే టోటల్ యావరేజ్ 49.4 వస్తుంది అనమాట, ఓకేనా. ఈ మోడల్ అర్థమైంది కదా. చూడండి నెక్స్ట్ మనకి ఎలా అడుగుతాడు అంటే క్వశ్చన్లు అనేవి టోటల్ యావరేజ్ చేస్తాడు. టోటల్ యావరేజ్ అంటే లెటర్సే టోటల్ 5 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ లెటర్సే 38 అనుకుందాం. అయితే ఈ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇస్తాడు, టోటల్ యావరేజ్ ఇస్తాడు. ఇచ్చి అందులో కొంతమంది యావరేజ్ ఇస్తాడు. అంటే లెటర్సే 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క యావరేజ్ చేస్తాడు. లెటర్సే మనం 40 అనుకుందాం, అర్థమైందా. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ 5 మెంబర్స్, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే టోటల్ యావరేజ్ 38. అయితే ఇందులో 3 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 40 అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే రిమైనింగ్ 2 స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ 5లో 3 పోగా రిమైనింగ్ 2 స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. సో అలా అడిగినప్పుడు కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. నార్మల్ మన ప్రొసీజర్ ఏదైతే ఉందో అదే ప్రొసీజర్ చేస్తాం, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్త చూడండి, ఓకేనా. లెఫ్ట్ సైడ్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వు, ఓకేనా. సో వదిలేసేయండి. ఇక్కడ యావరేజ్ని మనం తీసుకోకూడదు, ఎందుకంటే మనకు టోటల్ యావరేజ్ ఇచ్చేసాడు ఎంత 38. మరి 5 మెంబర్స్ టోటల్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ 38 అయితే అందులో ఉన్న ఈ 2 మెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఏమవ్వాలి, 38 అవ్వాలి, అవునా కదా. సో అలా వీళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 38 అవుతుంది, అర్థమైందా. కానీ ఇది నిజమైన యావరేజ్ కాదనమాట. మరి యాక్చువల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జాగ్రత్త చూడండి, మళ్ళీ ప్రొసీజర్ సేమ్. ఇది 38 కాబట్టి ఈ రెండు 38 ఉండాలి, ఓకేనా. సేమ్ ప్రొసీజర్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. ఇక్కడ 38 ఉంది కాబట్టి 0 పెట్టి వదిలేసేయి. ఇక్కడ 40 ఉంది అంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి +2. అలా ఎంతమందికి 3 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 3 చేయండి. సో వాల్యూ ఏమవుతుందంటే +6 అవుతుంది, అవునా. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ 2 ఎలా వస్తుందంటే 5లోంచి 3 తీసేస్తేనే కదా 2 వచ్చేది. 5లోంచి 3 తీసేస్తే 2 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేస్తే ఏమవుతుందంటే చూడండి 0 - 6 అవుతుందా. 0 - 6 అంటే -6 వస్తుంది. ఆ -6 ఇక్కడ రాసేసేయి. బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్, ఇక్కడ 2 మెంబర్స్, అవునా. 2 మెంబర్స్ కాబట్టి బై 2 చేయి, ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా. సో 38 - 3 అంటే 35. అలా ఈ 2 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 35 అవుతుంది, అర్థమైందా. అండ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ బైలో రాయాలన్నమాట, ఓకేనా. ఇక్కడ టోటల్ ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 10 చేసాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 4 చేసాం, ఓకేనా. అర్థమైందా. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 2 చేస్తాం. ఇది మర్చిపోయారంటే ఎగిరిపోయినట్టు ఆన్సర్ ఇంకా, ఓకేనా. అండ్ లెటర్స్ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ టోటల్ యావరేజ్, టోటల్గా ఇక్కడ సపోజ్ 7 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, వాళ్ళందరి యొక్క యావరేజ్ని నేను 50 అనుకుంటున్నా, ఓకేనా. వీళ్ళందరి యొక్క యావరేజ్ని నేను 50 అనుకుంటున్నా. అలాగే ఇందులో ఒక 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి లెటర్స్ సే 48 అనుకుందాం. అయితే ఇక్కడ రిమైనింగ్ 2 స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అని అడిగితే సింపుల్గా మళ్ళీ ప్రొసీజర్ అంతా సేమ్. ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేయాలి. బట్ ఇక్కడ ఛాన్స్ లేదు కదా,
కదా, సో వదిలేసేయండి. ఇక్కడ టోటల్ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 50 ఇచ్చాడు. అవునా, 50 ఇచ్చాడు. అయితే ఇందులో ఉన్న వాళ్ళేగా ఈ 2 మెంబర్స్ కూడా, ఈ 7 మెంబర్స్లో ఉన్న వాళ్ళే కదా వీళ్ళు కూడా. అలా వీళ్ళ యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది, 50 అవుతుంది. అవునా, సో ఇది 50 ఉంది కాబట్టి ఇది 50 ఉండాలి, ఇది 50 ఉండాలి. అవునా, సో ఇక్కడ చూస్తే 50 ఉంది కాబట్టి 0 పెట్టి వదిలేసేయి. ఇక్కడ 48 ఉంది అంటే 50 కంటే ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది కాబట్టి -2 తీసుకో. అలా ఎంతమందికి, 5 మెంబర్స్కి కాబట్టి ఇంటూ 5 చేయి. సో అదేమవుతుందంటే -10 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే 7లోంచి 5 తీసేస్తే మనకు 2 వస్తుంది. ఈ 2 ఎలా వస్తుంది, 7లోంచి 5 తీసేస్తే 2 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇక్కడ కూడా మైనస్ చేయండి. 0 -10 అంటే ఏమవుతుంది, +10 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 0 -10 అంటే +10 అవుతుందా. సో ఆ +10 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేసేయి. బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు టోటల్గా, 2 మెంబర్స్ కదా. టోటల్ అంటే మళ్ళీ ఇది అనుకోబాకండి, ఇక్కడ ఉన్నవాళ్ళు టోటల్గా ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 2 చేయండి, ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా. సో 50 + 5 అంటే 55 అవుతుందా. సో 55 అనేది ఈ 2 మెంబర్స్ యొక్క యావరేజ్ అవుతుంది. అర్థమైందా. ఈ విధంగా చేస్తే సింపుల్, ఎలాంటి క్వశ్చన్ అయినా కొట్టేసేయచ్చు అనమాట. అర్థమైందా. సో ఇంతవరకు ఇలా టోటల్ యావరేజ్ అడిగితే, విడివిడిగా యావరేజెస్ ఇచ్చి టోటల్ కంబైన్డ్ యావరేజ్ అడిగితే, లేదా కంబైన్డ్ యావరేజ్ ఇచ్చి రిమైనింగ్ ఉంటారు కదా, రిమైనింగ్ యావరేజ్ అడిగినా ఈ విధంగా ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.